15వ రోజుకి స్వాగతం సుస్వాగతం. 15 రోజులైంది మనం బీపీటీ 5204 సాంబా మసూరి విత్తనాలు చల్లి. దీపావళి ముందు రోజు అక్టోబర్ 31 దీపావళి అయితే మనం అక్టోబర్ 30 విత్తనాలు చల్లడం జరిగింది. సౌటు వెంకయ్య దునతా ఉన్నాడు అక్కడ. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా ఒక రకం, కేఎన్ఎం 12368 రెండో రకం, ఎన్ఎల్ఆర్ 3648 మూడు రకాల వరి సాగులు చేయాలంటే ముందు దుక్కి కొద్ది పంట. చౌటు వెంకయ్య దుక్కులు దున్నుతా ఉన్నాడు. వాటిని వేయడం జరుగుతుంది వచ్చే వారంలో. ఇది లాంగ్ డ్యూరేషన్ కాబట్టి దీర్ఘకాలిక, మధ్యకాలిక, స్వల్పకాలిక మూడు రకాలలో ఇది మధ్యకాలిక బీపీటీ 5204. అవన్నీ స్వల్పకాలిక కాబట్టి ఇప్పుడు వేయడం జరుగుతూ ఉంది. వచ్చే వారంలో విత్తనాల చలకంలో కలుద్దాం సివిఆర్ మెథడ్ ఫార్మింగ్లో. వాచ్ అండ్ ఎంజాయ్. థ్యాంక్ యూ ఆల్. అందరికీ నమస్కారం. నవంబర్ 14, 2024 రేపు నవంబర్ 15 రావడం జరుగుతుంది. ఇంతటితో ఆ నెల నవంబర్ 15 పైన మనం తెలంగాణ సోనా వేయడం జరుగుతుంది. తెలంగాణ సోనాతో పాటుగా మొత్తం ఈరోజు ఈ 2024, 2025 సంవత్సరానికి సివిఆర్ పద్ధతిలో మనం 4 రకాల వరి సాగులు చేయడం జరుగుతూ ఉంది. నిన్ననే కృషి విజ్ఞాన కేంద్రంలో శివజ్యోతి మేడం గారు, డాక్టర్ ఎస్ లోకేష్ బాబు సార్ గారు మనకి విత్తనాలు ఇవ్వడం జరిగింది. ఎన్ఎల్ఆర్ 3648, ఎన్ఎల్ఆర్ 3648, ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, కేఎన్ఎం 12368, ఆల్రెడీ బీపీటీ 5204 సాంబా మోసిరి మనం చల్లడం జరిగింది. నారేత కూడా వేయడం జరుగుతుంది తొందరలో. తెలియకుండానే 4 రకాల వరి సాగులు సివిఆర్ పద్ధతిలో సాగు చేయడం జరుగుతూ ఉంది. త్వరలో వచ్చే వారంలోనే మనం ఆర్ఎన్ఆర్ ఈ 3 రకాల ప్యాడీ వెరైటీస్ విత్తనాల చల్లకంలో కలుద్దాం. హర్షత్ విహారన్ టీమ్ మెంబర్స్. థ్యాంక్ యూ ఆల్. తొందరలో కలుద్దాం మనం. ఈరోజు వ్యవసాయ పనులు రోజు దినచర్యలో చేస్తూ ఉన్నాము. ఈరోజు విశేషం ఏమిటంటే జవహర్లాల్ నెహ్రూ ఆయన పుట్టినరోజు. ఎందుకు ఆయన గురించి చెప్తున్నాం అంటే ఆ రాజుల కాలం అంతా అయిపోయిన తర్వాత మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు వాళ్ళ హస్తగతం చేసుకొని భారతదేశాన్ని ప్రజల్ని బానిసత్వంగా అంత ఇబ్బందికరంగా పరిస్థితులు చూస్తున్న రోజుల్లో ఈ రోజులంటే మన కుటుంబాని కోసం పాటుపడే వ్యక్తులే కరువైపోయిన రోజులు, ఊరి కోసం పాటుపడే వాళ్ళే లేని రోజులు. అలాంటప్పుడు ఆ రోజుల్లో 75 సంవత్సరాల ముందు రోజుల్లో వాళ్ళు దేశం కోసం అంటే దేశ ప్రజల కోసం ఇటువంటి దేశభక్తి ఇటువంటి త్యాగం చూడండి. ఆ విధంగా త్యాగం చేసి ఎన్నో వందలాది మంది స్వతంత్ర సమర యోధులు, దేశభక్తులు, ప్రజలు పోరాడి ప్రాణ త్యాగాలు చేసి కొట్లాడి రక్తం సిందించి కొంతమంది శాంతియుతంగా చేసి ఎట్లా వాళ్ళ జీవితాలను అంకితం చేసి తరువాత భవిష్యత్తులో భారతదేశానికి ప్రజాస్వామ్యం ఉండాలా, స్వతంత్ర భారతదేశంగా ఉండాలని పాటుపడి తరువాత 1947లో స్వతంత్రం రావడం జరిగింది. ఆ స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో తొలి భారతదేశ ప్రధానమంత్రి నెహ్రూ గారు. ఆయన టైంలో ఇప్పుడు ఇంతవరకు భారతదేశానికి స్వతంత్రం వచ్చి 78 ఏళ్ళు ఇన్ని రోజులు అవుతున్నాయి కూడా ఈ రోజుకి కూడా ఎంతో మంది ప్రధానమంత్రులు చేశారు, పరిపాలన చేశారు, బాగుంది. ఎక్కువ కాలం పరిపాలన చేసిన ప్రధానమంత్రిగా ఆయనదే రికార్డు భారతదేశంలో ఇప్పటి వరకు. ఆయన ఎన్నో చేశాడు, ఎన్నో మంచి మంచి పనులు. బాలలంటే ఇష్టం ఆయనకి. బాలలని ఎందుకు అంటున్నాం అంటే బాలరే రేపటి పౌరులు, నేటి విద్యార్థులే రేపటి పౌరులు. ఈ విధంగా ఆయన జన్మదినాన్ని కూడా బాలల దినోత్సవం అని చెప్పి చేయడం జరిగింది. అటువంటి మహనీయుడికి ఘన నివాళి అర్పిస్తూ ఓకే, థ్యాంక్ యూ. హ్యాపీ చిల్డ్రన్స్ డే. నవంబర్ 14 ఈ రోజున చిల్డ్రన్స్ డే పురస్కరించుకొని రేపు నవంబర్ 15 తర్వాత వీలైనంత వరకు తొందరలో విత్తనాలు చల్లకడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. రెడీయింగ్ ఫర్ 3 టైప్స్ ఆఫ్ ప్యాడీ వెరైటీస్. 3 రకాల వరి సాగులు చేయడానికి దుక్కులు దున్నడం జరుగుతూ ఉంది. ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా షుగర్లెస్ కోసం, అదేవిధంగా కేఎన్ఎం 12368 వరి రకం కోసం, ఎన్ఎల్ఆర్ 3648 ఈ విధంగా 3 రకాల వరి సాగులు ఆల్రెడీ బీపీటీ 5204 రన్నింగ్ 15th డే 15వ రోజు రన్నింగ్ అవుతా ఉంది. మొత్తం 4 రకాల వరి సాగులు ఈ 2024, 2025 రబీ సీజన్కి గాను మనం వేయడం జరుగుతూ ఉంది. 4 టైప్స్ ఆఫ్ ప్యాడీ వెరైటీస్. వచ్చే వారమే మనం ఆర్ఎన్ఆర్ 15048 తెలంగాణ సోనా, కేఎన్ఎం 12368, ఎన్ఎల్ఆర్ 3648 ఒకే రోజున మనం విత్తనాలు చల్లకడం జరుగుతూ ఉంటుంది.
ఇక ఆలస్యం లేకుండా ఇత్తనాల చల్లకంలో కలుద్దాం. థ్యాంక్ యూ.